నంద్యాల మండలం పాండురంగాపురం శిల్పా వెంచర్లో అత్యాచారానికి గురై హత్య గావించబడిన 14 సంవత్సరాల బాలిక మృతిపైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో భూమా అఖిలప్రియ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిల్పా కుటుంబంపై ఫైర్ అయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి పాండురంగాపురం గ్రామంలో వేసిన శిల్పా వెంచర్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారన్నారు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి దోషులను తప్పించడానికి శిల్పా కుటుంబం ప్రయత్నిస్తుందని, అత్యాచారం జరగలేదు, హత్య జరగలేదు, అమ్మాయినే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రిపోర్టులు రాయించి కేసును తప్పుదోవ పట్టించడానికి శిల్పా కుటుంబం ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ ఉన్న బాలికలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో అర్థమవుతుందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆడపిల్లలపైన జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని భూమా అఖిలప్రియ శిల్పా కుటుంబం పైన విరుచుకుపడ్డారు. చంద్రాయుడు అనే వ్యక్తి 4 బాటిళ్లు దొరికినాయని చెప్పి పోలీసులు ఫోటో తీసి పేపర్లో వేసి ఏదో చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆ 4 బాటిళ్లు కాదు, దాని వెనకల ఎన్ని లారీలు మద్యం పట్టుకున్నారనేది బయటికి రాలేదు. 4 బాటిళ్లు ముందు పెట్టినారు. ఈ వ్యక్తి ఎవరో కాదు, శిల్పా రవికి పర్సనల్ గన్మెన్ అంట, పర్సనల్ సెక్యూరిటీ. ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వము ఇచ్చిన సెక్యూరిటీ సరిపోదంట, సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా వ్యాపారాలు చేపిస్తున్నారు. 4 బాటిళ్లు రవి పక్కన తిరుగుతున్న ఈ వ్యక్తి 4 బాటిళ్లు పట్టుకుంటే కేసు రాస్తారా? ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వ్యక్తి, సెక్యూరిటీ వ్యక్తి పైన 4 బాటిళ్లు దొరికినాయని చెప్పి అరెస్ట్ చేస్తారంట, వెంటనే రిమాండ్కి వెంటనే స్టేషన్ బెల్ ఇచ్చేసారంట, బయటకు వచ్చేసాడంట. అరే 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 మరి శిల్పా రవి ఫోన్ చేయలేదా? మా వాళ్ళని పట్టుకోవద్దు, కేసు రాయద్దని పెట్టలేదా? దీని వెనకాల 4-5 లారీలు మద్యం ఉంది కాబట్టి 4 బాటిల్ ముందు పెట్టి చిన్న కేసు రాసి బయటికి పంపించినారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, అంటే శిల్పా వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మందు దొరుకుతుంది, పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలని చెప్పేసి గోడౌన్ల నుంచి స్టోర్లకు వచ్చే మద్యం అంతా కూడా కాంట్రాక్టర్లు తీసుకుంది శిల్పా అనుచరులే. ఆ కర్నూలు నుంచి వచ్చే మద్యంలోనే తెలంగాణ మద్యము, కర్ణాటక మద్యము, నాసిక్ మద్యము అన్ని వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. సిగ్గుగా అనిపించట్లేదు మీకు? మీరు ఎమ్మెల్యేలా? మీరు ఎమ్మెల్యేలకు ఎట్లా పనికి వస్తున్నారు? ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని, ఆడపిల్లలను చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా, అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి? శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడిది కాదా? శిల్పా రవి వాళ్ళ బాబాయ్ కాదా? కాపాడుకుంటారు. వ్యాపారాలు జరగాలి కదా. ఆడ రేప్ చేస్తున్నారు, చంపినారంటే ఎవడు కొన్నాడు కదా, కాపాడుకోవాలి కదా. మళ్ళీ కూర్చొని డిస్కషన్స్ అంట, హైదరాబాద్లో కూర్చొని మీరు, నేను కూడా ఎక్కడో పేపర్లోనే చదివినా, హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు, నేను ఎంపీ, నువ్వు ఎమ్మెల్యే, నేను టీడీపీ, నేను అక్కడికి వస్తా, ఇక్కడికి వస్తా. ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు. మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను, లోకేష్ అన్న గారు దృష్టిలో పెడతాను. మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో. వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా. మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం.